పాకిస్తాన్ తాండవిస్తుందని మనకు తెలుస్తుంది. రైట్. ఇక ఆఫ్ఘనిస్తాన్ వెనుక భారత్ ఉంది అనేది పాకిస్తాన్ వాదన. సో 2 ఫ్రంట్ వార్కి కూడా మేము సిద్ధము అని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ చెప్తున్న పరిస్థితి. ఈ మధ్యనే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటించారు. ఆ తర్వాత భారత్ సహకారం ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్కి అని ప్రకటించిన పరిస్థితి కూడా. ఏంటి ఈ ఆఫ్ఘన్ వెనుక భారత్ ఉందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ ఏమని ఆరోపిస్తుందంటే రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఒకటే చెప్తున్నారు, మేము ఇప్పుడు 2 ఫ్రంట్ వారికి సిద్ధపడుతున్నాం. ఇప్పటి వరకు ఇండియాకు ఉండేది ఈ థ్రెట్ అనమాట. ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఇటు చైనా పాకిస్తాన్ ఒకేసారి ఇండియా మీద అటాక్ చేస్తే దాన్ని 2 ఫ్రంట్ వార్ అనేవారు. దానికి ఇండియా సిద్ధపడుతుంది కూడా. ఇప్పుడు పాకిస్తాన్కి 2 ఫ్రంట్ వార్ అంటే ఏంటో రుచి చూపించింది ఇండియా. ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఈస్టర్న్ బార్డర్ 3362 కిలోమీటర్ల ఇండియా పాకిస్తాన్ బౌండరీ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ అంతా ఉండేది. ఒక 5 లక్షల మంది ఆర్మీ ఉండేవారు వాళ్ళు. ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ నుంచి అటు లేహ్ వరకే, పైన జమ్మూ అండ్ కాశ్మీర్ పై వరకే ఈ 5 లక్షల మంది ఆర్మీ పోరాడేవారు ఇండియాతోటి. మన మీద ప్రెజర్ పడేది. ఇప్పుడు ఇండియా ఏం చేసింది, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర చేర్చుకుని ఆఫ్ఘనిస్తాన్కి అన్ని అభయాలు ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ మన మీద పప్పెట్ చేసుకోలేదండి. ఇండియా ఏం చెప్తుందండి, ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ ఒకటే చెప్తున్నారు, ఇండియా మేము ఆఫ్ఘనిస్తాన్ని ప్రపంచంలో ఒక దేశంగా గుర్తిస్తున్నాం. అంతర్జాతీయ చట్టాల అనుకూలంగా దాని సార్వభౌమత్వాన్ని, దాని భౌగోళిక సమగ్రతని, దాని స్వాతంత్ర్యతను మేము గౌరవిస్తున్నాం అని మనం చెప్తే పాకిస్తాన్ ఏమంటే తాలిబాన్ అనేది మా పప్పెట్ అన్నట్టు మాట్లాడదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు మైనింగ్ ప్రాజెక్టులు కావాలి, రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి, పునరుద్ధరించుకోవాలి వార్ రేవేజ్డ్ నేషన్ నుంచి. వాళ్ళకి ఈరోజు కాబూలు ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక రాజధాని నగరం డ్రై అయిపోతుంది. 2035 నాటికి వాటర్ లేదు ఇప్పుడు కాబూల్ సిటీలో, వాళ్ళ క్యాపిటల్లో. ఎందుకంటే యుద్ధం వల్ల వాళ్ళు ఏమీ లేదు. కాబట్టి ఇండియా కాబూల్ రివర్ మీద ఒక అద్భుతమైన డ్యామ్ని నిర్మించి కాబూల్కి తాగునీటి వసతి ఇవ్వబోతుంది. మనం అక్కడ సల్మా డ్యామ్ని ఆల్రెడీ మనం నిర్మించి పెట్టాం. వాళ్ళ పార్లమెంట్ హౌస్ ఇచ్చాం, 1000 మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నాం, వాళ్ళ ఎడ్యుకేషన్కి అన్నిటికీ మనం పాటుపడుతున్నాం. కాబట్టి ఆఫ్ఘాన్కి మళ్ళీ మానవతా సహాయం చేస్తున్నాం. వాళ్ళకి ఎర్త్క్వేక్స్ వస్తే వాళ్ళకి అన్ని మానవతా సహాయం ఫస్ట్ పంపించింది ఇండియా. C-17 హెర్క్యులస్ ఫైటర్లు పంపించింది మనమే. కాబట్టి ఆఫ్ఘన్ ప్రజలకు దగ్గరై ఉన్నాం. దాన్ని గుర్తించి ఆఫ్ఘనిస్తాన్ ఒకటే అనుకుంది, ఇండియా అనేది మనకు మిత్ర దేశం సాంస్కృతికంగా అది ఇప్పుడు కూడా. కాబట్టి దీంతో సత్సంబంధాలు ఉంటేనే పాకిస్తాన్ అరికట్టగలం, బగ్రామ్ ఎయిర్పోర్ట్ అమెరికా నుంచి కాపాడుకోగలం, చైనా నుంచి కాపాడుకోగలం, సూపర్ పవర్ పాలిటిక్స్ అనేవి కాపాడుకోగలం. ఆఫ్ఘనిస్తాన్ అనేది అందరికీ తొత్తు కాదు, ఇండియా మనకు గౌరవిస్తుంది. కాబట్టి ఇండియాతో ఈక్వల్ పార్ట్నర్గా ఉందామని వాళ్ళు వచ్చారు. ముత్తాకి ఇండియా వచ్చి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని, ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకుని, ఎన్నో పెట్టుకుని ఈక్వల్ పార్ట్నర్గా వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో ఇది పాకిస్తాన్కి కంటగింపుగా ఉంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మరి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్తో యుద్ధం చేసేటప్పుడు భారత్ సహకరిస్తుందా అంటే, MEA స్పోక్స్ పర్సన్ చెప్పింది ఏంటంటే, మేము పాకిస్తాన్కి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామో లేదో తెలియదు కానీ ఆఫ్ఘనిస్తాన్కి మేము సహాయం చేస్తాం ఇండైరెక్ట్గా చెప్పేసరే. ఆఫ్ఘనిస్తాన్కి సహకరిస్తుంది. ఏ విధంగా సహకరిస్తుంది? ఆఫ్ఘాన్కి ఈరోజు ఆర్మీ 1,72,000 మంది ఉన్నారు గెరిల్లా వార్ఫేర్, కానీ వాళ్ళకి మోడర్న్ వెపన్స్ లేవండి. వాళ్ళకి వెపన్స్ ఇస్తే, మోడర్న్ వెపన్స్ ఇస్తే వాళ్ళని తట్టుకోవడం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, USSR, అమెరికా, బ్రిటన్నే వాళ్ళు ఓడించారు. సూపర్ పవర్, ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ది సూపర్ పవర్స్ అంటారు ఆఫ్ఘనిస్తాన్. ఇంకా ప్రపంచంలో అలాంటి దేశం లేదు, అసలు ప్రపంచంలో కనిపించదు మానవ చరిత్రలు అనమాట. అలాంటి దేశానికి ఈరోజు ఆయుధాల కొరత ఉంది. ఆయుధాలని మనం సప్లై చేస్తే, జాగ్రత్తగా ఆయుధాలను మనం సప్లై చేస్తే, బ్రహ్మోస్ లాంటి మిసైల్ ఇవ్వక్కర్లేదు, ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు ఇండియా వైపు కన్నెత్తి చూడకూడదంటే తాలిబాన్తో అది నిత్యం యుద్ధం చేస్తూ ఉండాలి. తాలిబాన్ నిత్య యుద్ధం చేస్తుందంటే తాలిబాన్ యోధులు ఎప్పుడు నిత్య యుద్ధం చేయడానికే పుట్టారు వాళ్ళు. ఆఫ్ఘాన్ యోధులు నిత్య యుద్ధంతో ఎత్తునే ఉండాలి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అండి, జోగ్రఫికల్గా అది అంతే, అది ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి వాళ్ళు యుద్ధానికి మనం ఆయుధాలు సప్లై చేసి వాళ్ళ ప్రజలకి అశాంతి రాకుండా ఫుడ్ సహాయం చేయగలిగితే అసలు పాకిస్తాన్ ఇంకెప్పుడు ఇండియా వైపు కన్నెత్తి చూడదు. ఇండియా జాగ్రత్తగా ఇంకా పాకిస్తాన్ థ్రెట్ను వదిలించుకుని చక్కగా ఆర్థిక అభివృద్ధి మీద దృష్టి పెట్టుకోవచ్చు. ఇటు చైనా, అమెరికాలతో మనం పోటీ పడవచ్చు. ఒక అద్భుతమైన దౌత్య విధానం అండి. నిజమే, ఒక శత్రువుని డైరెక్ట్గా ఫైట్ చేయకూడదండి, వాళ్ళ శత్రువుకి సహాయం చేస్తే సరిపోతుంది. ఈరోజు ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు సహాయం చేయకూడదు? ఒక చైనా వచ్చి పాకిస్తాన్ అణుదేశం చేసి పాకిస్తాన్ ద్వారా ఇండియాని అరికట్టేస్తుంది, ఇండియాని సప్రెస్ చేస్తుంది. అమెరికా కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసి మనం సప్రెస్ చేసేస్తున్నాం.
ఈరోజు పాకిస్తాన్ అనేది భారత శత్రువు కాదండి. పాకిస్తాన్ అనేది ఇటు చైనా అమెరికాల చేతిలో ఒక పావు ఇండియాను అరికట్టడానికి. కాబట్టి ఇండియా ఏం చేయాలి? ఇది ధర్మబద్ధంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారంగా దౌత్యనీతి పరంగా చక్కగా సరిపోయేది ఏంటంటే పాకిస్తాన్ అనేది చైనా అమెరికాల చేతిలో ఒక పావు ఇండియాను ఆపడానికి కదా. కాబట్టి దాన్ని నాశనం చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్కి మనం ఆయుధాలు బ్రహ్మోసులు ఇచ్చిన తప్పు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పాకిస్తాను ఇటు చైనా JF-17 JF-10 థండర్ ఫైటర్స్ ఉపయోగిస్తుంది, HQ-9లు ఉపయోగిస్తుంది, అటు అమెరికా నుంచి తెచ్చిన F-16లు ఉపయోగిస్తుంది, వాళ్ళ బాంబర్స్ను ఉపయోగిస్తుంది, వాళ్ళ సబ్మెరైన్స్ ఉపయోగిస్తుంది. మరి ఇండియా ఎందుకు సప్లై చేయకూడదు బ్రహ్మోస్ మిసైల్స్ ఇంకా ఆయుధాలన్నిటిని ఎందుకు సప్లై చేయకూడదు ఆఫ్ఘనిస్తాన్కి? కాబట్టి ఈరోజు భారతదేశం అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా తనను తాను రక్షించుకోవడానికి, తన సమగ్రతని, సార్వభౌమత్వాన్ని, స్వతంత్రాన్ని రక్షించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్కి ఫుల్గా సపోర్ట్ చేసి, అన్ని విధాలుగా సపోర్ట్ చేసి, యుద్ధపరంగా ఆయుధాల పరంగా పాకిస్తాన్ని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇండియా వైపు కన్నెత్తి చూడకుండా అక్కడ ఇరికించాలి. ఇది అద్భుతమైన దౌత్య విధానం. ఇప్పటివరకు ఇండియా ఏంటంటే మెతక వైఖరి అవలంబించింది, కుదరలేదు. ఈరోజు ఇండియా డిసైడ్ అయిపోయింది. మోడీ తర్వాత అజిత్ దోవల్, ఎస్పెషల్ అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, వ్యూహాలు మామూలుగా ఉండవు. పాకిస్తాన్ అన్ని విధాలుగా చూశారు. ఇంకా పాకిస్తాన్ డైరెక్ట్గా అటాక్ చేయడం కాదు, ఎందుకంటే అణుదేశం, పిచ్చోడి చేతిలో రాయి. పిచ్చోడిని మనం కాదండి, పిచ్చివాడిని ఏమంటారు? ఒక పిచ్చివాడిని కొట్టాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, పెద్ద కర్ర పట్టుకుని పొడిసేసి లోపల దూరంగా పెట్టాలన్నమాట. ఈరోజు అదే చక్కగా గొలుసులేసి కర్రతోటి లోపల పెట్టి ఆ పిచ్చివాడు అణుదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్కి అప్పచెప్పి ఆఫ్ఘనిస్తాన్ రీకన్స్ట్రక్షన్కి అద్భుతంగా మనం పాటుపడాలి. ఆఫ్ఘన్ అభివృద్ధికి మనం పాటుపడాలి. ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, హ్యూజ్ టెరిటరీ, ట్రెమండస్ ఎకానమీ. వీ హ్యావ్ ది పార్ట్నర్స్ ఇన్ సెంట్రల్ ఏషియా, తుర్క్మినిస్తాన్, కజకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి. రష్యా ఉంది ఎగనెస్ట్ చైనాకి, అన్నిటిగా మన ఇండియాని అక్కడ ప్రమోట్ చేస్తుంది. వీటన్నిటి అక్కడ ఇరాన్ ఉంది. వీటన్నిటి సహకారం తీసుకుని మన ఆయుధాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ వైపు పోరాటేటట్టు చేయాలి. అదే ఇప్పుడు మనకి ఇదేదో నేను చెప్పేది విచిత్రమేమి కాదండి. ఐ కెన్ సబ్స్టెన్షియేట్ ఇట్. ఈరోజు ముత్తాకి ఇండియాలో ఉన్నప్పుడు ముత్తాకి ద్వారా మన ఇండియా అభయం ఇచ్చింది అదే. ట్రంప్ అక్కడే పాకిస్తాన్ ప్రమోట్ చేస్తుంటే, చైనా పాకిస్తాన్ ప్రమోట్ చేస్తుంటే, పాకిస్తాన్ మీరు ప్రమోట్ చేయడం ఏంటి? పాకిస్తాన్ ఒక శత్రువుని పెడతారని ఈరోజు తాలిబాన్ పెట్టాం. తాలిబాన్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఇండియా సహకారం తీసుకోవాలి. కాబట్టి ఒక అద్భుతం అండి ఇది మిస్ అయ్యామంటే ఒక దౌత్యవేత్త చెప్తున్నారు కూడా, ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిస్టారికల్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా అండి. ఒక చారిత్రాత్మకమైన అవకాశం వచ్చిందంట. ఈ అవకాశాన్ని ఇండియా వదులుకుంటే ఇంకా పాకిస్తాన్ మనం ఆపలేము. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ ఎకానమీ బై 2050. మనకి ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ ముక్కలు చేయాలంటే ఇటు బలూచిస్తాన్ని డివైడ్ చేసి తాలిబాన్ని ప్రమోట్ చేసి ఆఫ్ఘన్ ప్రభుత్వం ద్వారా దానికి వెస్టర్న్ అటువైపు దాని వెస్టర్న్ బౌండరీలో కూడా ఒక శత్రువుని పెడితే ఇంకా పాకిస్తాన్ ఆర్మీ తుత్తు నీళ్ళు అయిపోతుంది. ఒక హిస్టారికల్ ఆపర్చునిటీ మోడీ, అజిత్ దోవల్ గారు వినియోగించుకుంటారు. వాళ్ళు మిస్ చేసే వ్యక్తులు కానే కాదు. రైట్.